దాకా ఉంటుంది. ఇప్పుడైతే మనకి చెరువులో పెద్ద పెద్ద చేపలు అయితే ఇక్కడ పట్టేస్తున్నాం. ఇక్కడ కాటా పెట్టేసి ఇక్కడ ప్రజలకైతే మన బ్లూ అయితే తీసుకున్నాం. 3 కేజీలు ఉంటుంది ఇది. చూడండి ఎంత పెద్ద చేప. వీటన్నిటిని వలలతోనే పట్టారు. ఇదిగోండి ఈ చెరువులో సైడ్ పట్టేసి పక్క పెద్ద చేపలని 3 కేజెస్ అంటే ఇది గడ్డి చేప అంటారు దీన్ని. దీని ముక్క కూడా చాలా టేస్ట్ ఉంటుంది. దీని పోయే బ్రెడ్ అయితే పచ్చ పొంగిపోతుంది అంట, బాగుంటుంది. ఈ బ్రోనే కొంటపడు బ్రో 400 అంటే కాస్ట్. చూడండి ఎంత పెద్ద చేప వచ్చింది. ఆ దగ్గరలో ఉన్న చెరువులో అయితే ఇవాళ సొసైటీ వాళ్ళు అయితే చేపలు పడుతున్నారు. ఇవైతే దగ్గర దగ్గర సంవత్సరం నుండి పెంచుతున్నారు ఇందులో చేపలు. ఇక వలలు పెట్టేసి మొత్తం అటు పక్క ఈ చేపలు మొత్తం ఇటు పట్టేసి అటు సైడ్లో అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ ఎక్కడ పట్టిన చిన్న చేపలు కూడా వదలకుండా ఇక్కడ ఐస్ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారు. అటు పక్క పెద్ద పెద్ద చేపలు అయితే అమ్మేస్తున్నారు. ఇంకా ఇటు పక్క ఇంకా చేపలు పడుతూనే ఉన్నారు అటు పక్క అటు సైడ్. ఇవాళ అయితే మంచి మార్కెట్కి వేస్తున్నారు. పోయినసారి అయితే ఇలా చేయలేదు. దగ్గర దగ్గర ఊళ్ళలో ఉన్న వాళ్ళకైతే అమ్ముకున్నారు. ఈ ఇయర్ అయితే మంచి బయట మార్కెట్లకి అయితే వేసేస్తున్నారు. ప్రాఫిట్ కూడా బాగానే వస్తుంది ఈసారి మా విలేజ్ వాళ్ళకి. ఇక్కడ చిన్న చేపలను ఐస్ ప్యాకింగ్ ఎలా చేస్తారో చూపిస్తాను మీకు. నేను కూడా వీటిని ఐస్ ప్యాకింగ్ చేసేటప్పుడు చూడడం ఇదే ఫస్ట్ సారి. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళని అయితే అడిగి చూద్దాం. ఐస్ ప్యాకింగ్ చేసి ఈ చేపలను అయితే మార్కెట్కి ఎక్కడ వేస్తారు. ఒక్కరేసా యూట్యూబ్లో పెట్టారన్న. పేరేంటి? అరవింద్ మడకం ఉంటుంది నా పేరు. ఛానల్ స్టార్టింగ్ ఛానల్ బ్రో, చిన్నది. వీటిని ఎక్కడ వేస్తారు బ్రో మార్కెట్కి? భీమవరమా? ఈ చేపల్ని తీసుకెళ్లే మన బ్రదర్ వాళ్ళు కూడా వీడియోస్ తీసుకోవడానికి మనకి మంచి కోఆపరేట్ చేస్తున్నారు. ఈ ఐస్ బాక్సెస్ లో ప్యాక్ చేసి ఈ చిన్న చిన్న చేపల్ని భీమవరం సైడ్ తీసుకెళ్లి మార్కెట్ లో అమ్ముతారంట. ఈ చేపల్ని ప్యాక్ చేయడానికి వీళ్ళు ఆల్రెడీ ముందుగానే తెచ్చిపెట్టుకున్న ఐస్ ముక్కలతో అయితే బాగా మెత్తగా కొట్టేసి ఈ చేపల్లో అయితే మిక్స్ చేస్తున్నారు. ఇలా చేస్తేనే చిన్న చేప గట్టిపడి టేస్ట్ మారకుండా చాలా రోజులు అయితే స్టాక్ ఉంటదంట. ట్రైతో తిరగేసి రెండిట్లో సర్దిన ఈ చిన్న చేపలు ఎక్కువ రోజులు స్టాక్ ఉండడానికి వాటిని నీట్ గా క్లీన్ చేసి ఒక ఐస్ బాక్స్ లో అయితే వేసి మంచిగా మిక్స్ చేస్తున్నారు ఐస్ తో. ఇలా ఐస్ తో చిన్న చేపల్ని బాగా మిక్స్ చేయడం వల్ల చేపలు అయితే గట్టిపడేసి ఎక్కువ రోజులు స్టాక్ ఉంటాయి. ఇలా చిన్న చేపల్ని స్టోర్ చేయడం ఎవరికి పడితే వాళ్ళకి కుదరదంట. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ అయితే మంచిగా చేస్తారు నీట్ గా. మన బ్రదర్ వాళ్ళు అయితే ఎప్పటి నుండో చిన్న చేపల్ని మార్కెట్లకి అయితే వేస్తున్నారంట. అందుకే ఈ చిన్న చేపల్ని ఇంత నీట్ అండ్ క్లీన్ గా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారు. ఈ చేపల్ని ఐస్ తో మిక్స్ చేసేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా చేప మొత్తం పాడైపోయి మొత్తం లాస్ వచ్చేస్తుందంట వీళ్ళకి. అందుకనే కొంచెం లేట్ అయినా నిదానంగా నీట్ గా ప్యాక్ చేస్తున్నారు. ఈ రెండింటిలో పట్టాలి, అర్థమైందా? ఇందులో ఆపే, ఇందులో వేసేయండి ఫుల్ వేయండి. కొన్ని ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? కొన్ని ఉన్నాయా? గురించి ఖాళీ అయిపోతుంది కదా. అది పంపేస్తాను, నీళ్ళు పంపేస్తాను. నీళ్ళు చేస్తాను, నీళ్ళు చేద్దాం. పంపు చేపలు అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. ఐస్ కరగదంట. బయట ఇలా పెట్టేసినా కానీ చాలాసేపు అయితే ఆగింది స్టాక్. పొద్దునెప్పుడో ఇచ్చారు కదా చేపలు అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నారు. వీటిలో ట్రైన్లో అయితే నీట్గా కడిగేసి ప్యాకింగ్ అయితే చేసేసి వాళ్ళని ఆ వ్యాన్లోకి అయితే వేసేస్తారు.
ఈ చిన్న చేపల్ని భీమవరం సైడ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఐస్ ప్యాకింగ్ చేస్తుంటే, ఇంకో సైడ్ అయితే పెద్ద చేపలను బట్టి దగ్గరలో ఉన్న ఊరు ప్రజలకైతే అమ్ముతున్నారు. ఈ చేపలు అయితే ఒక్కొక్కటి కేజీ నుండి 5 కేజీలు అంత సైజు ఉన్నాయి. ఈ పెద్ద చేపల్లో కొంచెం చిన్న సైజు ఉన్న చేపల్ని కాటా పెట్టేసి మళ్ళీ చెరువులోనే అయితే వదిలేస్తున్నారు. ఎందుకంటే చిన్న చేపలను తినడానికి చాలా మంది ఇష్టపడరు. అలాగే వెయిట్ ఎక్కువ వస్తే చేప వీళ్ళకి ప్రాఫిట్ కూడా అంతే ఉంటది. అందుకనే ఈ చేపలు కొంచెం సైజు పెరిగేదాకా కొన్ని రోజులైతే చెరువులోనే ఉంచేస్తారు. ఈ చెరువులో అయితే వాలకి చేపలు కూడా చాలా ఉన్నాయి. ఇవైతే చిన్న చేపలను అయితే మొత్తం తినేస్తూ ఉంటాయి. వీటి నోరు చూస్తే చాలా పెద్దగా ఉంటది. చిన్న వాటిని అయితే అమాంతంగా అలా మింగేస్తాయి ఈ చేపలు. అందుకని చెరువులో ఎక్కువ ఉంచరు వీటిని. ఇప్పుడే ఫ్రెష్ గా చెరువులో నుండి ఒక పెద్ద చేపల సంచిని అయితే తీసుకొచ్చారు బయటికి. ఇందులో మొత్తం చిన్న చేపలు పెద్ద చేపలు మిక్స్ అయి ఉన్నాయి. ఇందులో పెద్ద చేపలను అయితే తీసి బయట వాళ్ళకి అమ్మేస్తారు. చిన్న చేపలను అయితే మళ్ళీ నీటిలోనే వదిలేస్తారు. కేజీ కంటే చిన్న సైజు ఉంటే అట్లా చెరువులో వదిలేసి మళ్ళీ అవి పెద్ద అయిన తర్వాత అయితే అమ్ముకుంటారు. ప్రజెంట్ అయితే ఈ చేపల్ని కేజీ 120 రూపీస్ దాకా అయితే అమ్ముతున్నారు. ఇంత తక్కువ కాస్ట్ ఎందుకంటే మా ఊరి సొసైటీ వాళ్ళే ఓన్ గా పట్టి లైవ్ లో అయితే అమ్ముతున్నారు ఈ చేపల్ని. అందుకే ఇంత తక్కువ కాస్ట్ అయితే పడుతుంది మాకు. ఇప్పుడు తీసిన చేపల సంచులు అయితే 3 కేజీల పెద్ద చేప అయితే ఉంది. దాన్ని ఇప్పుడు బయటికి తీస్తున్నారు చూడండి. అది వేరే వేరే దాంట్లో అది అది కావాలి. కాటా చూసుకున్న తర్వాత 4 కేజీలు ఉంటుందా? 5 ఉండిద్ది. కవర్ తినిపోయిందా? చేత పట్టుకెళ్ళి 15 16 పెద్ద షాప్ తీసుకోండి. ఇది కట్ చెప్పానా? తీసుకో. ఇదిగో 3 కేజీలు ఉంటాయి. 2 కేజీలు చచ్చిపోతాయి. ఇప్పుడు మీకు కావాల్సిన నిన్న సాయంత్రం అయితే ఈ పెద్ద చేపలన్నింటినీ బట్టి వలల్లో అయితే ఉంచారు. అవి చావకుండా అయితే నీటిలోనే ఉంచుతున్నారు. ఇంకా అవి చూడండి. ఇప్పుడు మా చిన్నాన్న దగ్గర ఉన్న వలలో మాత్రం 50 కేజీల పైనే ఉన్నాయి పెద్ద చేపలు. వాటిని బయటికి తీసుకొస్తే చనిపోతాయి కాబట్టి నీటిలోనే ఉంచుతున్నారు ఆ చేపల్ని. ఇంకొంచెం సేపు ఉంటే వాటిని అయితే బయటికి తీస్తారు. వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నాం మేము ఇప్పటిదాకా. నేను రాకముందు అయితే వలనైతే బయటికి తీసుకొచ్చారండి ఇందాక. అందులో మొత్తం పెద్ద పెద్ద చేపలే ఉన్నాయంట. ఈసారి వలని బయటికి తీసుకొచ్చినప్పుడు చూపిస్తా మీకు. కొంచెం సేపు ఉండండి. అదిగోండి అక్కడ ఒక ఆటో కనిపిస్తుంది కదా, అక్కడ ఉన్న వాళ్ళే ఈ చేపలన్నింటినీ పట్టారు. ఇప్పుడైతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడానికి అయితే సిద్ధమవుతున్నారు. ఈ వ్యాన్ దగ్గర అయితే చిన్న చేపల్ని ఐస్ ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు.
పెట్టే మనం ఇక్కడ వల పట్టుకుని వద్దాం. ఫస్ట్ ట్రిప్కే రావాలి మనం. నెక్స్ట్ సండేకి అయితే ఈ చెరువును అయితే పోటు కుదులుతారంట. పోటు అంటే ఊర్లో ఉన్న జనాలంతా వచ్చేసి ఈ చెరువులో అయితే చేపలు పడతారు. ఎవరికి దొరికిన చేపలు ఇంకా వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళిపోతారు. పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా అందరు వస్తారు. చాలా బాగుంటుంది. ఇంకా సండే దాకా అయితే మనం వెయిట్ చేద్దాం. ఆ రోజు అయితే మంచి హడావుడిగా ఉంటుంది. ఊర్లో ఉన్న జనాలంతా ఇక్కడే ఉంటారు. ఆ రోజు ఎంత బాగుంటుందో ఆ రోజు మీకు వీడియో తీసి చూపిస్తా. మధ్యలో వస్తుంది మధ్యలో రేటు వస్తుంది. రేటు కొని పడిద్ది. అది ఎంత 207 రూపాయలు. 200 రాత్రి అవతల సైడ్ అయితే చేపలను పట్టేసి ఇప్పుడే వాళ్ళని అయితే ఆటోలోకి ఎక్కిస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. వీళ్ళైతే మంచి సరదాగా ఉన్నారు. వీళ్ళు చేపలు పట్టడానికి చింతలపూడి సైడ్ నుండి అయితే వచ్చారంట. వీళ్ళ వలలు అయితే చిన్నగా లేవు అసలు. చెరువు మొత్తం వీళ్ళు ఊడ్చుకెళ్ళేటట్టే ఉన్నారు. అంత పెద్దగా ఉన్నాయి వలలు. చూడండి ఆటో సగానికి వచ్చేసింది ఇప్పటికే. ఇంకా ఒక వల కూడా పూర్తి అవ్వలేదు. ఇంకా ఆ వలనైతే నీళ్లతో కడుగుతూ వాటర్లోకి అయితే ఎక్కిస్తున్నారు. అవి ఆటు పాపతే చెప్పు 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 ఏమంటారు ఈ చేపల్ని? అయ్యే చేపలు అంటే ఏం చేపలు? గడ్డి చేప చెప్పమా నువ్వు. చిన్న తలకాయ ఇద్దరు చెప్పండి. ఇవండి ఇలా ఉంటే బొచ్చ పిల్లలు అండి. ఈ బొచ్చి పిల్లలు అండి. ఏమో శీలావతులు అంట. ఇదేమో సన్నమ పరిగె, ఇదేమో పొట్టి పరిగె. ఫ్రై చేసుకుని తింటే భలే టేస్ట్ ఉంటాయి. చిన్న పరిగెలు ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఏంటి బాగోవు కానీ ఇవి బాగుంటాయి. సన్నమ పరిగా బాగుంటుంది. పెద్ద సైజులో అయితే ఫ్రై చేసుకుంటా బాగుంటుంది. చూడండి దీన్ని ఐడెంటిఫై చేయడానికి. ఇవ్వండి ఇది ఒక పులసలాగా అయితే ఉంది చేప. చూడండి దీన్ని ఏమంటారు కామెంట్ చేయండి ఒకసారి. డిఫరెంట్గా ఉంది చేప. మంచిగా వచ్చింది. ఓకే గైస్, బాయ్ గైస్. చేప అంటారు దీన్ని మా సైడ్ అయితే. కొంతమంది డిఫరెంట్ వేత చూపిస్తారు. ఈ టేస్ట్ మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ చాలా బాగా అయితే సూపర్ ఉంటుంది అసలు. మనకి పెద్ద చేపలను అయితే చూడండి ఒక్కోటి 2 కేజీల పైనే ఉంటాయి. ఈ చేపలను ఇంటికి తీసుకెళ్లి కూర వండుకుంటే మస్తు టేస్ట్ ఉంటాయి. కానీ వీటిని మనమైతే తీసుకోలేదు, వేరే వాళ్ళైతే తీసుకున్నారు. నేను ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు అయితే పైసలు తీసుకురాలేదు. మళ్ళీ వచ్చి అయితే చేపలను కొనుక్కెళ్దాం. ఫస్ట్ టైం వెళ్ళాకైతే మా మమ్మీ అయితే చెప్పలేదు. అందుకే చిన్న చేపలు అయితే దొరికినాయి మాకు. ఫస్ట్ వెళ్ళాకైతే పెద్ద పెద్ద చేపలు ఉండే. ఈసారి మేము రెండోసారి వెళ్ళేపాటికి మొత్తం అయిపోయినాయి. ఫుల్ జనాలకి పడ్డారు కొనడానికి. ఇది చూడండి ఇప్పుడైతే మాకు ఈ చేపలు అయితే దొరికినాయి. పావు తక్కువ 2 కేజీలు అయితే ఉన్నాయి ఇవి మొత్తం. వీటి కాస్ట్ వచ్చేసి 200 అయితే తీసుకున్నారు. మేము పెట్టిన కాస్ట్ వర్త్ కాదు ఒకసారి కామెంట్ చేయండి. చేపలు మాత్రం నిజంగా బతికే ఉన్నాయి, ఇంకా లైవ్లో ఉన్నాయి. ఇక చూడండి ముప్పలు ఎట్లా ఆడుతున్నాయో. ఇదైతే ఇంకా ఫ్రెష్ ఉంది. ఇగో